బ్రిడ్జ్ నిర్మాణం కొరకు పోరాటం చేస్తాం 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 బ్రిడ్జ్ నిర్మాణం కొరకు పోరాటం చేస్తాం। ब्रिज के लिए बात कर रहे शिवराजपुर में 30 आदमी वर्कर्स काम कर रहे ब्रिज के लिए 10 आदमी वर्कर्स को भेजे तो ब्रिज कंप्लीट हो जाता ना। सिर्फ 10% ही काम है, क्यों रोक रहे हैं? बहुत प्रॉब्लम हो रहा है हर एक को जाने आने के लिए, बहुत तकलीफ हो रही कॉलेज के बच्चों को, हर एक पेरेंट्स को बहुत तकलीफ हो रही। देख देख के आदमी चले जा रहे लेकिन ब्रिज नहीं बन रहा हो। दुनिया से आदमी चले आ रहे, हर एक का ब्रिज बन रहा लेकिन वेकेशन का ब्रिज कंप्लीट नहीं हो रहा। रिक्वेस्ट है आप सबसे के ब्रिज నాకు ఇక్కడ నేను మ్యారేజ్ వచ్చిన తర్వాత 12 ఇయర్స్ నుంచి బ్రిడ్జ్ మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది। ప్రెగ్నెన్సీ లేడీస్ కి కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ మాకు గేట్ లోపల 3 to 4 కాలేజెస్ ఉన్నాయి కొండాపూర్ అని చెప్పేసి। ప్రతి ఒక్కరు కాలేజ్కి రావడానికి కానీ వెళ్ళడానికి కానీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు। ప్రతి రోజుకి 200 పైన మాకు ట్రైన్స్ అనేవి ఇక్కడ నుంచి పాస్ అవుతుంటాయి అన్నమాట। సో ప్రతి ఒక్క ట్రైన్ వెళ్ళేటప్పుడు విద్యార్థులకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ రోడ్ క్రాస్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి। అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ కి కానీ ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ కి కానీ అంబులెన్సెస్ రావడానికి కానీ ప్రతి ఒక్క దానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది। అదృష్టవశాత్తు మాకు ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది కానీ ఇప్పటికీ కూడా అది అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది। ఆఫ్టర్ అండర్ కన్స్ట్రక్షన్ కూడా ప్రతి ఒక్కరు మేము ఇంత దూరం మాధవరెడ్డి బ్రిడ్జ్ కూడా ట్రావెల్ చేసి వెళ్ళిన తర్వాత కూడా మాకు అక్కడ వెళ్ళడానికి అది అండర్ కన్స్ట్రక్షన్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది। మొత్తం గుంతలు, రోడ్స్ ఫెసిలిటీ సరిగ్గా లేదు, అన్ని చిన్న స్ట్రీట్స్ ఉన్నాయి। ఆ స్ట్రీట్స్ అన్ని క్రాస్ అయ్యి వెళ్ళే వరకు మాకు ఇక్కడ లోపలికి డిస్ట్రిక్ట్ బస్సెస్ కూడా రావట్లేవు। సో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం అవుతున్నాయి, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి। ఆఫీసెస్ కి స్కూల్స్ కి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లలు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది। దీని గురించి చాలా సార్లు ధర్నాలు కూడా చేశారు కానీ ఇంతవరకు ఏం యూజ్ లేదు। మల్లారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ దగ్గరికి కూడా 2-3 సార్లు వెళ్ళేసి వచ్చారు, ఇంతవరకు కూడా ఏం రెస్పాన్స్ లేదు। వెళ్ళినప్పుడు మాత్రమే కొంచెం అవుతుంది పని, ఆ తర్వాత మళ్ళీ స్టాప్ అయిపోతుంది। లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత ఎందుకు ఇంకా పూర్తి చేయట్లేదు అనేది మాకు ఎవరికి అర్థం కావట్లేదు। దయచేసి ఇది కంప్లీట్ చేసి అట్లీస్ట్ ఈ కొన్ని సంవత్సరాల తర్వాతకైనా ఇప్పటికైనా మాకు కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను। ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా నా యొక్క నమస్కారము। ఇప్పుడు పిల్లలు కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు పోవాలంటే కూడా ఎంతో ఇబ్బంది ఉంది ఈ రైల్వే గురించి, ఈ బ్రిడ్జ్ గురించి। మరి ఈ బ్రిడ్జ్ అనేది లేక ఎన్ని సమస్యలు అంటే అవి మనందరికి తెలిసినాయే, కాకుంటే ఎంత ప్రాబ్లం అంటే మరి ఎందుకు ఇట్లా పెండింగ్ జరుగుతుంది? ఎన్నెన్నో రోడ్డు మీదకి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది। ఇప్పుడు కాలేజీ పిల్లలు పోవాలంటే 250 ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద 250 రైళ్లు వెళ్తాయి, దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది స్కూల్ పిల్లలకు మరి కాలేజీ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది। కావున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు దీనికి మరి సండే రోజు కూడా భారీ ఎత్తున ర్యాలీ కూడా ఉంటుంది మహిళలది, అందరూ కూడా దీన్ని వినియోగవంతం చేసుకొని అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నా। గత 35 సంవత్సరాలుగా ఉంటున్నాను। ఈ 35 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి అయితే గేట్ సమస్యలతో విపరీతంగా పోరాడము, అది మా అదృష్టం కొద్దీ నేను డ్యూటీ చేశాను। ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు లేట్గా వెళ్ళడమే, ఎందుకంటే రోజు ట్రైన్లతోటి సమస్య। మా అదృష్టం కొద్దీ ఆ బ్రిడ్జ్ అనేది శాంక్షన్ అయింది కానీ ఆ బ్రిడ్జ్ పనులు ప్రారంభమై దాదాపు ఒక 16 సంవత్సరాలు అవుతుంది। ఆ 16 సంవత్సరాల నుంచి పని నత్తనడకనే నడుస్తుంది కానీ ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదు అనేది అది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది। దాదాపు ఇప్పుడు పెద్దలు చెప్పేది ఏంటంటే 90% కంప్లీట్ అయింది, ఇంకా 10% ఉంది అని చెప్తున్నారు కానీ ఆ 10% ఎందుకు కంప్లీట్ కావట్లేదు? ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ బ్రిడ్జ్ పనులు ప్రారంభించినప్పటి నుంచి మేము రావడం అనేది మాధవరెడ్డి బ్రిడ్జ్ నుంచి వస్తున్నాం। ఆ మూలమల్పు దగ్గర ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, అక్కడ కూడా రోడ్డు సరిగ్గా లేదు, ఆ కార్నర్ లో యాక్సిడెంట్ జోన్ గా మిగిలిపోయింది। దానివల్ల సమస్యలు ఈ 10% ఎందుకు పూర్తి కావట్లేదు అని ఒక మహిళగా ఈ కాలనీ నుండి ఎదుర్కొంటున్న ఒక సమస్యలతోటి ఎన్నో ఏళ్ళ నుంచి ఆ సమస్యలతో పోరాడుతున్న ఒక మహిళగా ప్రశ్నిస్తున్నాను। టిఆర్ఎస్
అయితే గత 16 సంవత్సరాల నుంచి 3 ఎమ్మెల్యేలు మారిండ్రు. ఆ ముగ్గురికి నువ్వు ఎంతమందో వినతి పత్రాలు కూడా అందించొచ్చిండ్రు. ఇది వస్తుంది అని అట్లా ముగ్గురు వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు 4వ వ్యక్తి మల్లారెడ్డి గారు కూడా అందరు ఉన్నారు. వాటిని గురించి ఎవరు ముఖ్యంగా అంబులెన్స్ కానీ ఆరోగ్య విషయాల గురించి హాస్పిటల్ పోవాలంటే 5-6 రైళ్లు వెళ్ళిపోయిన దాకా కూడా కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అంతే అందరూ తిరిగిండ్రు చేసిండ్రు కానీ వాళ్ళ వల్ల ఎవరికి అట్లా. ఈసారి అందరు లేడీస్ అందరం అనుకొని ఏ కార్యక్రమానికైనా ఇక మేము లేడీసే ముందు పోతాం. లేడీస్ తోటే అన్ని జరుగుతాయి. రేపు ఆదివారం నాడు కూడా అందరం ఆడవాళ్ళమే అందరం కలిసే పోతాం. ఈసారి ఎట్లనైనా సాధించాలని అందరం కోరుకుంటున్నాం. మా కాలనీలో ఎంత మహిళలు ఉన్నారు అంతమందిని చూస్తాం. ఒకటి గట్కేశారు అంటే ఎంతమంది సమస్యలు ఎదుర్కొనే మహిళలు అంతే కాదు కదా. ఇది ఇంకొకటి ఏంటంటే అవతల వైపు వాళ్ళకి ఏ సమస్య ఎక్కువ లేదు అంటే మొత్తం సమస్య వాళ్ళకి లేదని కాదు, వాళ్ళు కూడా మన వైపు రావచ్చు. వాళ్ళకున్నే కొంచెం సమస్య కానీ మనకి ఈ ఈడబ్ల్యూస్ కాలనీ అంటే మన వీకర్ సెక్షన్ కాలనీ అంటే దాన్ని వీకర్ సెక్షన్ లాగానే చేసిండ్రు. మనకి అట్లాంటి ఎవ్వరి సపోర్టు లేదు, ఏ ఎమ్మెల్యేల సపోర్టు లేదు. ఎవ్వరు మనల్ని పోతుంటే చేస్తామంటున్నారు, వాళ్ళ వినతి పత్రాలు తీసుకుంటున్నారు, మమ్మల్ని వెనకకు పంపిస్తున్నారు. వాళ్ళు కూడా తిరిగి ఆశపడ్డారు ఈసారి. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ గా ఉన్నది. ఆ క్రిటికల్ సమస్యలన్నీ తీర్చుకోవాలని మేము ఆ లేడీస్ అందరం పూనుకున్నాం. రాజకీయాలకు మాకొద్దు, అది మాకు రాజకీయాలతో అవసరం లేదు. రాజకీయాలు లేకుండానే మాది మేము సాధించుకోవాలని అనుకుంటున్నాం. దీని గురించి ये सब लोग ब्रिज के लिए बोल रहे ना। एक मेरी परेशानी थी जो 2004 में हुआ। मेरा एक बेटा था 3 साल का, वो हार्ट पेशेंट था, उसको हार्ट अटैक आ गया। जब मैं यहाँ से पैदल लेके गई, जब इधर रोड भी नहीं था, इधर मैं पैदल लेकर गेट तक गई, वहाँ ट्रेन रुकी हुई थी। और जब कल के हॉस्पिटल में लेके गए तो गंगाधर डॉक्टर बोल के थे। जब जाने पहुंचे तक मेरे बेटे का इंतकाल हो गया। मैं बहुत परेशान थी। वैसी परेशानी किसको नहीं आना बोल के सोच रहे भाई। ये ब्रिज बन गया तो बहुत लोग परेशानी से बच जाते बोल के यहाँ तक आई मैं। वो जल्द से जल्द परेशानी दूर करना आप लोग। हम सब मिलकर संडे के दिन रैली निकालते, हम सब साथ रहते और लोगों को बोलकर हम भी सबको लेकर आते, हम आगे बढ़ते। हमारे लिए वो ब्रिज जल्द से जल्द बनाइए। हमारे जैसी परेशानी किसको नहीं आए जैसा देखिए प्लीज। మహిళల ఐక్యత, పార్టీలకు అతీతంగా పోరాడదాం. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చైతన్యవంతంగా కలిసి నడుస్తాం. సాధిద్దాం. నా పేరు పూసపాటి దుర్గా. నేను ఒక గృహిణిగా మాట్లాడుతున్నాను. ఇవాళ మెయిన్ మన బ్రిడ్జి గురించి మాట్లాడాల్సి వస్తుంది. అసలు ఇవాళ మేము ఈ మహిళలం అందరం కలిసి ఒక కట్టుగా వచ్చినామంటే ఈ బ్రిడ్జి గురించే వచ్చినాము. 1 కాదు 2 కాదు, కనీసం 16-17 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి పనులు ఒక రికార్డు స్థాయిలో ఆగిపోయి ఉన్నాయి మన తెలుగు రాష్ట్రంలో. దానికి చాలా సిగ్గుచేటు. మొదటగా ఏంటంటే కనీసం ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు ఈ బ్రిడ్జిను 17 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంత పెండింగ్ పెడుతున్నారంటే గ్రేట్ మీరు. ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్టర్ కూడా సేమ్ మన దగ్గర ఉన్న ఇక్కడ బ్రిడ్జి చేసిన కాంట్రాక్టరే ఇప్పుడు శివారెడ్డి దగ్గర కూడా చేస్తున్నారు. అక్కడ ఒక 300 మంది వర్కర్స్ పెట్టి అక్కడ కంప్లీట్ అవుతుంది వర్క్. కనీసం ఇక్కడ ఒక 30 మందిని పెట్టి కూడా చేయించలేని పరిస్థితిలో మన గట్కేసర్ ప్రజలు మనం ఉన్నాము. సో ఏంటంటే మీరు కనీసం ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ బస్సెస్ కూడా వచ్చే విధంగా కూడా లేదు. అక్కడ పన్నులతో ఇక్కడ లోపలికి రావట్లేదు. ఈ బ్రిడ్జితో కూడా మనకు ఒక క్యాబ్స్ కూడా కరెక్ట్ టైంకి ఇంటికి రావట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఇక్కడ ఉన్న ప్రజలము. పిల్లల స్కూల్స్కి అయినా హాస్పిటల్స్ అయినా ఏది మనము కరెక్ట్ టైంకి వాళ్ళని మనం ఎక్కడికి చేర్చలేకపోయే పరిస్థితిలో ఇవాళ బాలాజీ నగర్, కొండాపూర్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనీసం ఇప్పుడైనా మీరు మేల్కొని ఈ బ్రిడ్జి పనులు 90% పూర్తయిపోయింది ఆల్రెడీ. ఒక 10% మాత్రమే రిమైనింగ్ వర్క్ ఉంది. మీరు అది కనీసం కంప్లీట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. సరే మీరు ఇది కూడా కాలేదు అంటే కనీసం మేమైనా ఇంటింటికి కొంచెం చందాలు వేసుకొని అయినా మేము ఈ వర్క్ని కంప్లీట్ చేసుకుంటామని అనుకుంటున్నాము. గ్రామ పంచాయతీకి పోయింది, మున్సిపల్ పోయింది, ఇప్పుడు గ్రేటర్ కూడా వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో మనం కలుస్తున్నాము, కానీ మన బ్రిడ్జి వర్క్ మాత్రం అక్కడే ఉంటుంది, రక్త నడక నడుస్తున్నది. సో మీరు దయచేసి మా ఈ కష్టాన్ని మీరు విని
ఆ బ్రిడ్జి పనులు పూర్తి చేస్తారని మేము కోరుకుంటున్నాము. సో ఈ సండే మహిళలందరం కలిసి ఒక శాంతియుత ర్యాలీ మేము చేయబోతున్నాము. కనుక గట్కేసర్లో ఉన్న ప్రతి మహిళ తన ఇంటి బాధ్యతగా అనుకొని మీరందరూ వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము.